హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఈ డ్రామా ముందు ఎపిసోడ్స్ అన్నీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. ఒకవేళ ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ కైండ్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, వాళ్ళందరూ కూర్చుని ఎవర్ హ్యావ్ ఐ ఎవర్ ఆడుకుంటూ ఉంటారు. శువన్ అంటుంది ఎవరికైతే క్రష్ ఉంటారో వాళ్ళు లెమన్ తీసుకోకండి అని చెప్పేసి. అయితే వీళ్ళున్న వాళ్ళందరిలో మాత్రమే లెమన్ తీసుకుంటాడు. సో దీన్ని బట్టి తనకు క్రష్ ఎవ్వరు లేరు స్కూల్లో. తర్వాత శువన్ అండ్ షూటో ఇద్దరు కలిసి ఇంటికెళ్తూ ఉంటారు. అప్పుడు షూటో అడుగుతుంది, నీకెవరు ఇష్టం, నువ్వు అన్నావు కదా మనం గేమ్ ఆడేటప్పుడు అని చెప్పేసి. అయితే నాకు ఎవరు ఇష్టం లేదు, నా ఫ్రెండ్సే నాకు ఇష్టం అని అంటది. తర్వాత శువన్ అలా చెప్పేసి వెళ్ళిపోతుంటే అప్పుడు షూటో ఆపేసి, నీకు గూ అంటే ఇష్టం కదా, తన్ని నువ్వు ట్రై చేసుకో, నేను వదిలేసాను అంటుంది. నెక్స్ట్ డే కాంగ్ ఇంకా గూ కలిసి స్కూల్కి వస్తూ ఉంటారు. అప్పుడే శువన్ని చూస్తాడు కాంగ్. ఇంకా గూని వెళ్ళిపోమని చెప్పేసి తను శువన్ దగ్గరికి వస్తాడు. కాంగ్తో షూటో చెప్పిన మాటలే చెప్తుంది అనమాట. అయితే కాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తనకి షూటో ఇష్టం కాబట్టి. శువన్ ఎందుకో సాడ్ గా ఉంటుంది. అప్పుడు కాంగ్ అంటాడు, మేబీ ఇది కూడా తన బెస్ట్ కేనేమో, గూ కన్నా ఇంకా మంచి బెటర్ వాళ్ళు దొరకచ్చేమో అని అంటాడు. యావ్ యావ్ దాఫెన్ కి హెల్ప్ చేసింది కదా, సో దానికోసమని బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. అలానే తనకి ఒక క్రష్ గా ఏర్పడుతుంది అనమాట దాఫెన్ కి. యావ్ 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 నువ్వేం నాకు బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదు, నేను ఇంట్లో నుంచి తినేసి వస్తాను అని చెప్తుంది. ఈ మాటల్లోనే శోభా అని ఇంకో ఫ్రెండ్ ఉంటుంది, తను చెప్పేస్తుంది అనమాట, ఇలా గూ వాళ్ళ మదర్ కి మ్యాచ్ మేకింగ్ అని వెళ్ళాడు నిన్న అని చెప్పేసి. తెలిసి దాఫెంగ్ వాడిని కొట్టడానికనేసి వెళ్తాడు. ఇంకా తర్వాత సీన్ లో చూస్తే దాఫెంగ్ మొత్తం అంతా మొత్తం రెడ్ గా అయిపోయి ఉంటుంది, అంటే గూ దాఫెంగ్ ని కొట్టాడు అని. ఇంకా వీళ్ళ టీచర్ ఏమో వీళ్ళిద్దరిని చదువుకోండి అని చెప్తుంది, కానీ వీళ్ళిద్దరు అక్కడే గొడవ పడతారు అనమాట. ఇంకా వాళ్ళ టీచర్కి వేరే ఆప్షన్ లేకుండా వీళ్ళిద్దరిని బయట హ్యాండ్స్ పట్టుకొని నుంచోమంటది, అదే పనిష్మెంట్ గా. ఇంకా వీళ్ళిద్దరూ అలానే నుంచుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి వీళ్ళని చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అయిపోయిన తర్వాత జూవన్ దగ్గరకు వచ్చేసి, నువ్వే చెప్పావంట కదా దాఫెంగ్కి, ఎందుకు చెప్పావు అని తన పైన వచ్చేసి వెళ్ళిపోతాడు. అయితే ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అప్పుడు షాబాయ్ చెప్తారు, నేనే చెప్పాను తనకి అని చెప్పేసి. శువన్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే నా దగ్గర ఒక ఐడియా ఉంది, పద స్కూల్కి నేను చెప్తాను అని అంటాడు. స్కూల్కి వెళ్ళాక అందరిని ఇన్వైట్ చేస్తారు తన బర్త్డే పార్టీకి. అప్పుడే శోభా నాకు స్ట్రాబెరీ కేక్ కావాలి అని అంటాడు. వాడు ఏదో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టు వెళ్ళేసి ఇంకా తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు కాంగ్ ఇంకా శువన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. గూ కూడా వస్తాడు, అక్కడ వాళ్ళకి ప్లేస్ దొరుకుతుంది మాట్లాడడానికి. తర్వాత శువన్ కాంగ్కి ఒక గిఫ్ట్ తీసుకుందామని వెతుకుతూ ఉంటుంది. తనకు ఒక బ్యాగ్ నచ్చుతుంది కానీ అది లిమిటెడ్ ఎడిషన్ అయిపోతుంది అనమాట. సో తను ఏదో ఒక చేసే బ్యాగ్ని సంపాదించాలి అని చూసేటప్పుడు అక్కడ కపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి బ్యాగ్ వస్తుంది, తను అనుకున్న బ్యాగ్. ఇవన్నీ మనకి ఎందుకు, చక్కగా వెళ్ళేదని తిందాం పదా అని అంటాడు. అది వాడిని లాక్కొని ప్రోగ్రామ్కి వస్తుంది. ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పార్టిసిపేట్స్ అందరు నుంచొని ఉంటారు. అప్పుడే హోస్ట్ వస్తారు. ఆ హోస్ట్ చూస్తే శువన్ వాళ్ళ నాన్న. ఇది ఎలాగైనా తప్పించుకుందామని వెళ్తాడు కానీ శువన్ పట్టేసుకుంటుంది. హోస్ట్ చేస్తూ వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళిద్దరు ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళని వెళ్ళి అడుగుతారు. అడిగేటప్పుడు ఇంకా మేనేజర్ కోపడతాడు అనమాట, ఏంటి ఎంతసేపు వాళ్ళ దగ్గరే ఉంటావో, త్వరగా వచ్చి చేయి ప్రోగ్రామ్ అని అంటాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా వేరే ఆప్షన్ లేక ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రోగ్రాంలో రౌండ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ రౌండ్లో అబ్బాయి అమ్మాయి కాళ్ళకి కట్టేసి ఉంటారనమాట. సో వాళ్ళు గెంతుకుంటూ రావాలి. రౌండ్లో ఫస్ట్ శువన్ కాంగే వస్తారు. సెకండ్ రౌండ్ తంషరాజ్ సైకిల్ చేస్తూ ఉంటే మనం గెస్ట్ చేసి చెప్పాలి. దీంట్లో కూడా ఫస్ట్ వీళ్ళే వస్తారు. వీళ్ళేమో హ్యాపీగా అన్ని గెలుస్తా ఉంటే వాళ్ళ నాన్న అక్కడ ఇరిటేట్ అవుతూ ఉంటారు. రౌండ్ ఒక పార్ట్నర్కి గంతలు కట్టేసి ఉంటాయి, ఇంకో పార్ట్నర్ని స్మెల్తో కనిపెట్టాలి. దాంట్లో కూడా వీళ్ళే గెలుస్తారు. ఫైనల్కి వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్ ఫైనల్లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు, 3 కపుల్స్ మాత్రమే. లాస్ట్ రౌండ్ ఏంటంటే కిస్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఇద్దరు కపుల్ కాదు కదా, సో కిస్ చేసుకోలేరు కాబట్టి ఇంకా వీళ్ళు అక్కడితో డ్రాప్ అయిపోదామని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతారు. నాకేం గిఫ్ట్స్ ఏం అక్కర్లేదు నా బర్త్డేకి, నీ ఫ్రెండ్షిపే చాలు, మన ఫ్రెండ్షిపే మెమరబుల్ అని అంటాడు. తను అయినా సాడ్ గానే ఉంటుందని చెప్పేసి టీస్ చేస్తాడు, మీ నాన్న ఉన్నాడనే కదా నన్ను కిస్ చేయలేదు, లేదంటే నాకు కిస్ చేసేదాను కదా అని టీస్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత శివన్కి ఒక బ్యాగ్ కనిపిస్తుంది, అది కొనుక్కొని ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇంట్రోగేషన్ మొదలెడతాడు, ఏంటి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అసలు కపుల్ ప్రోగ్రామ్కి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అరుస్తాడు వాళ్ళ నాన్న. అయితే అది చెప్తుంది అనమాట, ఇలా గిఫ్ట్ కోసం మాత్రమే వెళ్ళాను నేను, కావాలంటే చూడు బ్యాగ్ ఉంది నా దగ్గర అని చూపిస్తుంది. నాకు కూడా మీ ఇద్దరు రిలేషన్ ఏంటి నాకు చెప్పు అని వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నతో, అతను నాకు మేల్ బెస్టీ లాగా, అంతే, అంతకు మించి మా ఇద్దరికి ఏం లేదు అని అంటుంది. అయితే వాళ్ళ అమ్మ కూడా మేల్ బెస్టీ అంట కదా, మేల్ బెస్టీస్ ఎందుకు ఉండరో అందరికీ ఉంటారు, ఈ బ్యాగ్ బాగానే ఉంది తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో, మేల్ బెస్టీస్ అందరికీ ఉంటారా అంటే నీకు కూడా ఉన్నారా అని అడుగుతాడు. వాళ్ళ నాన్న గోల పట్టించుకోలేక ఇంకా వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కాంగ్ వాళ్ళ ఫాదర్ డివోర్స్డ్ కదా, సో వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది అనమాట. వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటారు, ఇలా
నేను నా బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటారు. ఆళ్ళ కూతుర్లు కూడా చాలా బావుంటారు. చాలా స్వీట్‌గా ఉంటారు అని అంటాడు. ఇంతలోపు కాంగ్ ఇదంతా వినేసి అక్కడి నుంచి దిగుతారు. ఇంకా వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేస్తారు. తర్వాత వాళ్ళ నాన్న, "నువ్వు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలానే నువ్వు కేక్ కూడా తెచ్చుకోమంటున్నావు కదా! దానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది" అని మాట్లాడుతూ ఉంటారు. అలానే ఈ డిషెస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్‌కే చేస్తున్నాను. ఆ రోజు ప్రెజెంట్‌గా ఉండలేను. కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం అని అంటాడు. సైడ్ ఏమో షూవన్‌కి బ్యాగ్ దొరకలేదు కదా! సో, తనకి దొరికిన బ్యాగ్‌లోనే పిక్చర్ వచ్చేటట్టు డ్రా చేస్తది. ఇంకా తర్వాత నెక్స్ట్ కాంగ్ బర్త్‌డేకి మెల్లమెల్లగా అందరూ వస్తారు. కాంగ్ ఏమో షువన్ వచ్చిన తర్వాత గో ఇంకా షువన్ మాట్లాడుకుంటారని చెప్పేసి తనెళ్ళిపోతాడు. షువన్ గో దగ్గరికెళ్తదనమాట ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అదంతా నేను చెప్పింది కాదు షోబాయే చెప్పింది అని చెప్పేసి. ఆ విషయమంతా కాంగ్ చెప్పాడు అని అంటాడు వాడు. "నువ్వేమన్నా చెప్దామనుకుంటున్నావా?" అని అడుగుతది గోని. "లేదు నేనేం చెప్పాలనుకోవట్లే. కేక్ అయిపోయినట్టుంది. నేనెళ్ళి చూస్తాను" అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంకా షువన్ కూడా గోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాంగ్ ఒక్కడే ఉండడం చూసేసి కాంగ్‌కి తను తెచ్చిన గిఫ్ట్ ఇద్దామని ఎళ్తూ ఉండే లోపల షూటు వస్తుందనమాట. షూటు తనకి ఒరిజినల్ బ్యాగ్ అదే గిఫ్ట్ చేసిస్తుంది. గిఫ్ట్ చూసేసి షువన్ తను ఇద్దామనుకున్న గిఫ్ట్ ఇవ్వకుండానే ఎళ్ళిపోతుంది. అది చూసేసి కాంగ్ తనతో పాటు బయటకొస్తాడు. "నువ్వేది ఇద్దామనుకుంటున్నావో ఇవ్వు" అని అంటాడు. కానీ అది ఇవ్వదు. తర్వాత మాటల్లో పెట్టి ఎలాగోలా తన దగ్గర నుంచి ఆ గిఫ్ట్ తీసేసుకుంటాడు. ఆ గిఫ్ట్ తీసుకొని చూస్తే సేమ్ బ్యాగ్ అదే ఉంటుంది. "ఇదా నువ్వు దాచుకొని ఎళ్ళిపోతున్నావు" అని అడుగుతాడు. "షూటు ఆల్రెడీ నీకు ఒరిజినల్‌ది ఇచ్చింది కదా! ఇంకిదేం చేసుకుంటావు నాకిచ్చేయి" అని చెప్పేసి తీసుకుందామని ట్రై చేస్తది. "ఆ బ్యాగ్ కాదు ఈ బ్యాగే నాకు వరల్డ్ వైడ్ లిమిటెడ్ ఎడిషన్. ఈ బ్యాగ్‌ని నేను ఎలా వదులుకుంటాను? నీ చేతులతో చేసింది నేను చచ్చినా వదులుకోను" అని అంటాడు. తర్వాత అందరూ లోపలే ఉంటారు కదా! సో, అందరితో ఉందామని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా లోపలికెళ్తారు. అందరూ కలిసేసి ఆ పార్టీని ఎంజాయ్ చేసుకుంటూ పెట్టిన లంచ్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు టోస్ట్ చేస్తూ కాంగ్‌కి బర్త్‌డే విషెస్ కూడా చెప్తూ ఉంటారు. ఫస్ట్ దాఫెంగ్ లేస్తాడు. కానీ దాఫెంగ్ ఏం చెప్పలేకపోతాడు. తర్వాత కూర్చున్న తర్వాత షోబో ఏమో ఇక్కడ పెట్టిన డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి అని టోస్ట్ చేస్తుంది. దాఫెంగ్ తనకున్న నాలెడ్జ్‌తో ఏదో పాతకాలపు టోస్ట్ చేస్తాడు. తర్వాత అందరూ సాడ్‌గా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇలా కూర్చునే అవకాశం మనకెప్పుడొస్తుందో ఎప్పుడు రాదో అని చెప్పేసి. వాళ్ళు ఏ ఇయర్‌లో ఏ పొజిషన్‌లో ఉన్నా కానీ ఈ డే రోజు అందరూ గ్యాదర్ అవుదాం అని చెప్పేసి అనుకుంటారు అందరూ. అలా అనుకోని టోస్ట్ చేసుకొని మొత్తం ఫుడ్ అంతా తింటారు. షౌబో షూవన్‌తో "అయ్యో! మనం కేక్ తేలేదే కేక్ మర్చిపోయాము ఎళ్లి తీసుకురా పో" అంటుంది. ఇంకా షూవన్ కూడా ఎళ్తుందన్నమాట కేక్ తీసుకురావడానికి. తను కేక్ తెస్తుంటే కాళ్ళు తన్నుకొని తను కింద పడిపోతది. కేక్ కూడా మొత్తం పాడైపోతది. కేక్ పడిపోవడం చూసేసి కాంగ్‌కి తన ఫ్లాష్ బ్యాక్‌లోదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా తను ఆ పార్టీని అంతటిని వదిలేసి తను అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు కాంగ్. వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఏమైంది అని చెప్పేసి. తర్వాత మొత్తం అందరూ కాంగ్ ఎక్కడికెళ్ళాడో వెతుకుదాం పదండి అని చెప్పేసి వెతకడానికని ఎళ్తారు. అప్పుడు షూవన్‌కి కనిపిస్తాడు కాంగ్ ఒక చోట. చిప్స్ అన్నీ కుక్కుకుంటూ ఉంటాడు. "ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నా వల్లే కదా ఇది జరిగింది. నువ్వు ఆపేయి లేదంటే నీ హెల్త్ పాడైపోతుంది" అని అంటది. కాంగ్ తన పాస్ట్ విషయం చెప్తాడు. తన పాస్ట్‌లో ఇలానే తన బర్త్‌డే రోజు వాళ్ళ పేరెంట్స్‌తో జరుపుకుందాం అని చెప్పేసి కాంగ్ చాలా హ్యాపీగా వాళ్ళ ఇంటికెళ్తాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తిట్టుకుంటూ ఉంటారు. దాంట్లో వాళ్ళ మదర్ నేను అబ్రాడ్‌కెళ్ళిపోతాను. నాకు అబ్రాడ్‌లో చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను చదువుకుంటానంటే అనవసరంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమన్నావు. చూడు ఇప్పుడు వాడు నాకు బర్డెన్‌గా అయిపోయాడు అని వాడి కంటి ముందే తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న చాలా ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం "నేను ఇంట్లో నీ బానిసలాగా ఉండను. నాకు డివోర్స్ కావాలి. నేను ఎళ్లి చదువుకోవాలి" అని అరుస్తా ఉంటది. వాడి నాన్న వీడి బర్త్‌డే అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం అని అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడూ నేను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని అంటాడు శువన్‌తో. శువన్ కూడా చాలా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళని చక్కగా చూసుకుంటుంది. అసలు నేను గుర్తున్నానో లేదో అప్పటినుంచి నాకు ఇలా ఓవర్ ఈటింగ్, మయోనీస్ ఇవంతా అలవాటయిపోయాయి. అప్పటినుంచి నేను ఫ్యాట్ బాయ్‌లా తయారయ్యాను అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ వస్తారు. ఇంకా వాళ్ళ ఫాదర్‌ని చూసేసి శువన్ అక్కడి నుంచి ఎళ్ళిపోతది. వాళ్ళ ఫాదర్ ఇంటికెళ్ళాక తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తాడు. తర్వాత ఇంకా రూమ్‌లో తను ఈరోజు జరిగిన వాటికి, అలానే వాళ్ళ పేరెంట్స్ చేసిన దానికి సాడ్‌గా ఫీల్ అవుతూ వాళ్ళ పేరెంట్స్ తనున్న ఫోటో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే కూ వస్తాడు. ఒక చిన్న కప్ కేక్ పట్టుకొచ్చేసి తనకి బర్త్‌డే విష్ చెప్తాడనమాట. ఇది చాలా క్యూట్‌గా ఉంటుంది. టుడే వాళ్ళ క్లాస్‌కి శువన్ తెచ్చిన బ్యాగ్‌నే తీసుకొస్తాడు. తను చూసేసి చాలా షాక్‌గా ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మ్యామ్ వచ్చేసి "మీకు గుర్తుంది కదా! మనం ఇండస్ట్రియల్ ట్రిప్‌కెళ్ళాలి" అని చెప్తది. ఇంకా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. మీకు ఏ డ్రామా కావాలో వోట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.